గిలాన్ బ్యారే సిండ్రోమ్ వార్తల్లో ఉంది. అసలు ఎందుకు వార్తల్లో ఉంది? చాలా మందికి ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ అంటే ఏంటి? ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది రేర్ న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. ఆ వ్యక్తి యొక్క తన సొంత ఇమ్యూన్ సిస్టమే తన యొక్క పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ని అటాక్ చేస్తానమాట. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తికి డయేరియా, ఫీవర్ అన్నీ వస్తాయి. అంతేకాదు ఆ వ్యక్తి నంబుగా అవుతాడు, వీక్ అయిపోతాడు. చివరికి ఎక్స్ట్రీమ్ కేసెస్లో పెరాలసిస్ కూడా వస్తుందన్నమాట. మజిల్స్ పనిచేయకుండా అయిపోతాయి. కింద కాళ్ళ దగ్గర నుంచి స్లోగా అసలు కీళ్ళు కాళ్ళు ఏం పనిచేయకుండా ఈవెన్ ఒక్కోసారి బ్రీతింగ్ దాకా రావచ్చు అనమాట. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ ఏ జెండర్, మేల్కి ఫీమేల్కి ఎవరికైనా రావచ్చు. జనరల్గా ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు, కానీ ఎక్కువగా 50 years అండ్ అబోవ్ వయసు ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. మజిల్ వీక్నెస్ విపరీతంగా కనిపిస్తుంది. ఇనీషియల్ సిమ్టమ్ మజిల్స్ బాగా వీక్ అయిపోతాయి అనమాట. ఒకవేళ కనుక మనం పట్టించుకోకపోతే పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్కి పూర్తి స్థాయిలో క్యూర్ ఇలాంటివి ఏమీ లేవు. అండ్ మనుషులకి మధ్య ఇది సోకుద్ది అనేది లేదు. కాకపోతే ఒక అనుమానం ఏంటంటే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనమాట. జనరల్గా వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది వచ్చుండే అవకాశం ఉంటుంది. దానివల్లే అబ్నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ వస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమే మన నర్వ్స్ని అటాక్ చేసి ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్కి దారితీయొచ్చు అంట. మహారాష్ట్రలో హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఈ విషయంలో చాలా కాషియస్గా ఉన్నారనమాట. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? వీటి కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. డయేరియా, విపరీతంగా విరోచనాలు అవటం, కడుపులో నొప్పి రావటం, స్టమక్ ఏక్ అనమాట, ఫీవర్, నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ రావటం, అండ్ ఒక్కొక్కసారి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా అవుతుంది అనమాట. ఎక్కువైనప్పుడు చాలా రెస్పిరేషన్ కూడా తీసుకోలేమంట. మజిల్ పెయిన్ నుంచి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వరకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంట ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ మనల్ని అటాక్ చేస్తే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన నర్వ్స్ని అటాక్ చేస్తుందంట. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ మన శరీరానికి ఎఫెక్ట్ అవ్వగానే చేతులు కాళ్ళలో ఒక టింక్లింగ్ అనమాట, ఏదో గుచ్చుకున్నట్లు అలాంటివి వస్తాయి అనమాట. దీన్ని కొంచెం పట్టించుకోకపోతే బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్ప్రెడ్ అయిన తర్వాత చివరికి మెడికల్ ఎమర్జెన్సీకి దారితీయొచ్చు. ఒక్కొక్కసారి అంటే పెరాలసిస్ వస్తే, లేకపోతే మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉందంట. రీసెంట్గా ఒక వ్యక్తి పూణేలో చనిపోయారంట. అయితే గిలాన్ బ్యారే సిండ్రోమ్ మహారాష్ట్రలో పూణేలో ఉందా, ఇంకా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందా అనే దాని మీద ఇప్పుడు మహారాష్ట్ర హెల్త్ మినిస్ట్రీ రీసెర్చ్ చేస్తుంది. అసలు ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ అనేది ఏ కండిషన్స్లో వస్తాయి, ఏ పరిస్థితుల్లో వస్తుంది అనే దాని మీద చర్చ జరుగుతుందన్నమాట. రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు, ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లేదా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఇలాంటి టైంలో వచ్చే ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకైతే వైద్య రంగంలో ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్కి ఎటువంటి క్యూర్ లేదంట. అసలు ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ ఈ పేరు ఎలా వచ్చింది? ఈ పేరు ఫ్రెంచ్ ఫిజిషియన్స్ అనమాట, జార్జెస్ గిలాన్ అండ్ జీన్ అలెగ్జాండ్రే బ్యారే. వీళ్ళు ఎర్లీ 20th centuryలో 20వ శతాబ్దం బిగినింగ్లో ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ని కనుక్కున్నారనమాట. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ని డిస్కవర్ చేశారనమాట. అందుకని ఈ పేరు వీళ్ళిద్దరి పేరు మీద గిలాన్ బ్యారే సిండ్రోమ్ అని చెప్పి వచ్చింది.